పాలసీలో భాగంగా ఈ నెలతో గతంలో శాంక్షన్ చేయబడిన బార్ లైసెన్సులకి గడువు ముగియడంతో కొత్త బార్లకి 1వ తారీఖు సెప్టెంబర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకి జిల్లాకి 130 బార్లని కేటాయించడం జరిగింది ఎన్టీఆర్ జిల్లాకి. అది కాకుండా అడిషనల్గా 10 బార్లు గీత కులాల వారికి రిజర్వ్ చేయబడ్డాయి. ఈ గీత కులాలకిలో మళ్ళీ సబ్ క్యాస్ట్లు వారీగా గౌడ్ కులానికి 3, గౌడ కులానికి 7 రిజర్వ్ కాబడ్డాయి. వీటిని మనకి ఈ 10 షాపుల్ని ఏ షాపు ఎవరికి ఏ సబ్ క్యాస్ట్కి ఇవ్వాలనే దాని మీద ఈరోజు కలెక్టర్ గారు లాటరీ తీసి కేటాయించడం జరిగింది. ఇవి మున్సిపల్ కార్పొరేషన్ విజయవాడలో ఈ 9, కొండపల్లి మున్సిపాలిటీలో 1 ఈ రిజర్వ్ కేటగిరీస్కి ఇవ్వడం జరిగింది. మన లైసెన్స్ ఫీజు కూడా వీరు సగం చెల్లిస్తే, జనరల్ కేటగిరీ కంటే సగం చెల్లిస్తే వీళ్ళకి బార్లు కేటాయించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం ఈ మొత్తం ఎంటైర్ పాలసీని ట్రాన్స్పరెంట్గా తీర్చిదిద్దడం జరిగింది. ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా తయారు చేయడమైంది. ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ పద్ధతిలో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ పాలసీలో ఎటువంటి సిండికేట్లు తర్వాత అదర్ ఇన్ఫ్లుయెన్స్లకు తావు లేకుండా లాటరీ పద్ధతి ద్వారా ఇది కేటాయించడం జరుగుతుంది. అన్నెసరీ కాంపిటీషన్ పెరిగి వేలంపాట నిర్వహించి దానివల్ల వచ్చే అనర్థాలని అరికట్టడం కోసం మనం ఈ లాటరీ పద్ధతి అవలంబించడం జరుగుతుంది. ఈ లాటరీ పద్ధతి జనరల్ కేటగిరీకి 28వ తారీఖున, రిజర్వ్డ్ కేటగిరీకి 30వ తారీఖున తీసి ఈ బార్లు కేటాయించడం జరుగుతుంది.